హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈరోజు వంట వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో బీరకాయ చాలా పెద్దగా ఉంది, ముదిరిపోతుందేమో అనుకున్నాను, కానీ చాలా ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది హైబ్రిడ్ కాయ, సో అందుకని పెద్దగా ఉన్నా సరే కాయ అయితే లేతగానే ఉందన్నమాట. ఇంకా నిన్న ప్రాన్స్ కర్రీ చేశాను, ఆ కర్రీ ఉంది, అందుకని చెప్పేసి ఈరోజైతే ఒక బీరకాయ చేస్తున్నాను అనమాట పిల్లల లంచ్ బాక్స్లోకి. సో బీరకాయ అయితే ఇంకా కట్ చేసేస్తున్నాను. పీల్ అయితే తీసాను కానీ చేదు చూడలేదనమాట. సో ఒక పీస్ అయితే కట్ చేసుకుని తిని చేదైతే చూసాను. బీరకాయ అయితే చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. సో ఇంకా లేతకాయ కాబట్టి కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అన్నం అయితే అయిపోయిందనమాట, పక్కన పెట్టేసుకుని ఇంకా మట్టి కుండ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ శనగపప్పు వచ్చేసి లేవగానే కడిగేసి అయితే నానబెట్టాను అనమాట. ఇంకా నేను పూజ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే నానింది చక్కగా. ఇంకా దీనిలో కొంచెం నీళ్లు పోసి అయితే స్టవ్ వెలిగించి పెట్టేసుకుంటున్నాను. కూర మగ్గేలోపు ఇంకా పచ్చిశనగపప్పు అయితే ఉడికిపోతుందని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఈ కుండలో అయితే కొద్దిగా నూనె అయితే వేసేసుకున్నాను అనమాట. నూనె వేడైన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు అయితే ఉంచుకున్నాను, ఎందుకంటే ఈరోజు టిఫిన్ వచ్చేసి పునుగులు అనమాట. సో అందుకని పునుగులు పిండిలో వేయడానికి అయితే కొంచెం ఉల్లిపాయలు ఉంచాను అనమాట. ఒకేసారి కట్ చేసా. ఇంకా దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసుకుని ఉల్లిపాయలని చక్కగా మగ్గనిచ్చాను అనమాట. ఉల్లిపాయలు దూరగా మగ్గిన తర్వాత ఇంకా కట్ చేసిన బీరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక లేత కరివేపాకు రెమ్మని తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఆకులుగా ఉంటే తీసి పడేస్తారని చెప్పి ఇలా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసాను. తర్వాత కూర మగ్గేలోపు ఇంకా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను అనమాట. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బీట్రూట్ పెద్ద హెల్ప్ అవుతుంది, ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే మనం హెల్దీ వేలో తీసుకోవచ్చు దీన్ని. సో బీట్రూట్ కొంచెం స్వీట్గా కావాలని చెప్పేసి పంచదార వేయలేదు, బెల్లం తీసుకుని తరిగి పెట్టుకున్నాను. కొంచెం బెల్లము అలాగే ఒక యాలక్కాయ వేసామంటే మంచి టేస్ట్ వస్తుంది. బీట్రూట్ జ్యూస్ తాగడం కష్టమే, కానీ ఇలాచీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, సో తాగగలుగుతాం అన్నమాట. ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా స్ట్రైనర్లో ఎంత చేసినా కూడా పీచు దిగుతుంది అనిపిస్తుంది నాకు, అందుకని క్లాత్తోనే వడగట్టుకుంటాను అనమాట. ఎంత మంచి కలర్ ఉందో. సో ఇంకా ఇలాంటి క్లాత్ ఒకటి తీసేసుకొని వడగట్టేస్తాను అనమాట. ఈరోజైతే కొంచెం థిక్గానే ప్రిపేర్ చేశాను అనమాట. ఎక్కువ తాగకపోయినా కొంచెం తాగినా సరిపోతుంది కదా అని చెప్పేసి బాగా థిక్గా అయితే ప్రిపేర్ చేశాను. మరీ నీళ్ళు ఎక్కువగా వేసేసినా కూడా అంత తాగడానికి అయితే ఇష్టపడట్లేదు అనమాట. సో ఇదైతే కళ్ళు మూసుకుని కొంచెం తాగేయచ్చు అని చెప్పేసి చిక్కగా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా జ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ పునుగుల కోసం అయితే నిన్న ఇడ్లీ పిండి ఉందన్నమాట, కొద్దిగానే ఉంది, అందుకని చెప్పేసి ఇంకా పునుగులు అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత కొంచెం తినే సోడా అనమాట, ఒక్క చిటికెడు వరకు వేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ వేస్తే నూనె పీల్చేస్తుంది. కొంచెం వేసుకుని ఇంకా ఇక్కడ వచ్చేసి మైదా వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసాను. ఇంకా ఇప్పుడు పిండినంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని కన్సిస్టెన్సీ చూసుకుని పక్కన పెట్టేసుకుని ఒక పావు గంట అట్లా నానితే పునుగులు చక్కగా వస్తాయన్నమాట. సో ఇంకా పిండి కలపడం అయితే అయిపోయింది, బాగా మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట. ఇంకా మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈలోపు బీరకాయ కూరలోకి కొంచెం అల్లము అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచి అయితే పక్కన పెట్టేస్తున్నాను అనమాట. బీరకాయ శనగపప్పు కూరలో అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్రెష్గా దంచింది బాగుంటుంది. సో ఇంకా దీన్ని దంచేసాను కదా, బీరకాయ ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గినాయి అనమాట. ఈ అల్లం వెల్లుల్లి ముద్దనైతే అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ పక్కనైతే శనగపప్పు ఉడుకుతూ ఉంది. సో కొంచెం ఉడికిపోయిందనమాట, కొంచెం పలుగ్గా ఉంది. ఇంక ఇందులో ఎసరు పోస్తాం కదా, మిగిలింది అయితే ఉడికిపోతుంది. ఇంకా శనగపప్పుని నీళ్లు వార్చకుండా అలాగే అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకుని ఇందులో సరిపడాగా కారం కూడా వేస్తున్నాను అనమాట. కారం వేసేసి కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని స్టవ్ అయితే ఇంకా సిమ్లో పెట్టేసుకుని
ఈ మట్టి కడాయిని పక్క స్టవ్ మీద పెట్టేసుకుని దీని మీద వచ్చేసి పునుగులు వేయడం కోసం నూనె అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయితే కూర ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ పునుగులు అయితే వేసేసుకుంటున్నాను. నూనె బాగా కాగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని వేసేసుకున్నాను అనమాట పునుగులు. ఈరోజు అయితే చట్నీ చేయట్లేదు, ఎందుకంటే నిన్న టమాటా వంకాయ పచ్చడి చేశాను అనమాట, అదే ఉంది. సో అందుకని ఇంకా చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు అనమాట. జస్ట్ పునుగులు అయితే వేసేసుకున్నాను. ఇంకా పునుగులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి ప్లేట్లో పెట్టేసి చట్నీ అయితే వేసేసాను అనమాట. సో టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కర్రీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసుకోవడం అనమాట. ఇంకా కొద్దిగానే ఉంది కదా పిండి, ఇంకా మిగిలిన పిండిని కూడా ఒకేసారి అయితే వేసేసి పక్కనైతే పెట్టేసుకున్నా. లంచ్ బాక్స్లో రైస్ అయితే పెట్టేశాను. ఇంకా స్నాక్స్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఉందన్నమాట. సో ఆ పీసెస్ కట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఓట్స్తో బ్రౌనీ అయితే చాక్లెట్ బ్రౌనీ అనమాట. పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని అయితే కింద ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తానన్నమాట, కావాలంటే కనుక ప్రెస్ చేసి చూడండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్రౌనీ రెసిపీని అయితే కంపల్సరీ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.